హలో, నేను డాక్టర్ బి జ్యోతి, కామినేని హాస్పిటల్ కింగ్కోటి బ్రాంచ్లో న్యూరో ఫిజిషియన్ సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మనము న్యూరాలజీలో అతి ముఖ్యమైన ఒక కండిషన్ గురించి ఇవాళ మాట్లాడుకుందాము. న్యూరాలజీలో బ్రెయిన్ స్ట్రోక్ అనే అంశము ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ ప్రపంచంలో మరణాలకు కారణాలలో రెండవ అతి ప్రధానమైన కారణంగా గుర్తింపబడింది. అది ఈ మధ్య కాలంలోనే దాని ఇన్సిడెంట్స్ అంటే దాని సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు ఏమిటి అని తెలుసుకునే ముందు అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అనగా హార్ట్ అటాక్ లాంటిదే బ్రెయిన్ అటాక్ అన్నమాట. చాలామంది హార్ట్ అటాక్ మాత్రమే ఎమర్జెన్సీ, బ్రెయిన్ అటాక్ అనేది నిదానంగా వెళ్ళొచ్చు లేదా కొన్ని గంటలాగో, ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాకుంటే వెళ్దాము అని ఆగుతారు. అది చాలా ప్రమాదకరమైన విషయము. ఎలాగైతే మనము హార్ట్ అటాక్కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తాము, అలాగే బ్రెయిన్ అటాక్లో కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే దీనికి కూడా మనము హార్ట్ అటాక్లో ఇచ్చేటట్టే క్లాట్ బస్టర్ అని ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఆ ఇవ్వటం మూలాన సక్రమమైన కాలంలో చేసామనుకోండి, ఖచ్చితంగా క్లాట్ అనేది కరిగిపోయి పేషెంట్కి మళ్ళీ మెదడులో రక్త వ్యవస్థ మళ్ళీ ఏర్పడి చాలా ప్రమాదం నుంచి అతను తప్పించుకుంటాడు. అయితే ఈ బ్రెయిన్ అటాక్ అంటే ఏంటి అంటే, మెదడులోని ముఖ్యమైన భాగాలకి రక్త ప్రసరణ నిలిచిపోవడాన్ని అటాక్ అంటాం. ఈ రక్త ప్రసరణ నిలిచిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఏ ఏ కణాలు ఎటువంటి ఫంక్షన్ని నిర్వహిస్తున్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా పక్షవాతం లాగా బయటకు వస్తాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మనకు అందరికీ తెలిసిన ఒకవైపు పెరాలసిస్, పక్షవాతము, ఆ కాళ్ళు చేయి పడిపోవటం, మాట పడిపోవటం, చూపు మందగించడం లాంటివే కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. సో వీటన్నిటినీ గుర్తించడానికి బ్రెయిన్ అటాక్ అనేది హార్ట్ అటాక్ లాగే ఒక ఎమర్జెన్సీ కాబట్టి మనము ముందుగా దీనిని గుర్తించగలిగి ఉండాలి. అంటే కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా ఆ వ్యక్తికి ఈ సంఘటన జరిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కానీ గుర్తించడానికి వీలైనంత తొందరలో ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి సరిపడా నాలెడ్జ్ డాక్టరే అవ్వక్కర్లేదు. దీనికోసము నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ ఒక పదాన్ని తయారు చేసింది, బీ ఫాస్ట్ అంటారు. బీ ఫాస్ట్ అంటే BEFAST. బీ అంటే బ్యాలెన్స్. ఆ వ్యక్తి నిలబడినప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ బ్యాలెన్స్ తప్పిపోవటం లేదా కింద పడిపోవడం జరగవచ్చు. ఈ అంటే ఐస్, చూపులో మెల్లకన్ను లాంటి మార్పు రావటం కానీ, లేదా ఒక సైడ్ చూపు మందగించడం కానీ, లేదా పూర్తిగా కనబడకుండా పోవడం కూడా స్ట్రోక్లో ఒక భాగం. ఫాస్ట్ అంటే ఫేస్ అన్నమాట. అంటే ముఖంలో నవ్వినప్పుడు కానీ లేదా మాట్లాడినప్పుడు కానీ ముఖం ఒకవైపుకు లాగేస్తుంది. దానిని ఫేస్లో ఉండే మార్పు మనం గమనించుకోగలగాలి. అలాగే ఏ అంటే ఆమ్ అంటే చెయ్యి. రెండు చేతులు పైకెత్తమని చెప్పినప్పుడు పారాలసిస్ ఉన్న వైపు ఆ చెయ్యి పైకి లేవదు, లేదా లేచినా కూడా మామూలుగా ఉన్న చెయ్యి అంత ఎత్తుకు లేపలేకపోవచ్చు. సో అది ఆమ్. ఎస్ అంటే మనకి స్పీచ్ అంటే పేషెంట్ మాట్లాడినప్పుడు తడబడటం కానీ, చెప్పలేకపోవటం కానీ, లేదా అర్థం లేని మాటలు మాట్లాడటం కానీ, ఒక పదం బదులు ఇంకో పదం యూజ్ చేయటం కానీ, ఇటువంటిది ఉన్నప్పుడు కూడా అది స్ట్రోక్లో భాగంగానే గుర్తించాలి. ఆఖరిన టైం, టీ అంటే టైం అన్నమాట. అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటే ఏంటి? మనం ఆలస్యం చేసే కొద్దికి ఒక్కొక్క నిమిషము బ్రెయిన్లో ఎన్నో కణాలు చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట, రక్త ప్రసరణ సరిగా జరగక. దీనినే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. అంటే దీనివల్ల మనము ఎంత త్వరగా పేషెంట్ని మనము డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అంటే CT, MRI ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్న చోటికి, ప్లస్ స్ట్రోక్ని ట్రీట్ చేయగలిగిన నైపుణ్యత ఉన్న డాక్టర్లు ఉన్న చోటికి వెంటనే మనము షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందువలన బీ ఫాస్ట్ అనేది స్ట్రోక్ యొక్క మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైనది అన్నమాట. స్ట్రోక్ అంటే ఏమిటి అనేది అర్థమైంది. అయితే అది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? స్ట్రోక్ ఎవరికైనా రావచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, ఆడ మగ అందరికీ రావచ్చు. అయితే ఆయా వయసును బట్టి, వారి పరిస్థితిని బట్టి కారణాలు వేరే వేరే ఉంటాయి. ఏ కారణాలున్నా స్ట్రోక్ వచ్చినప్పుడు బయటపడే లక్షణాలు మటుకి క్లాసికల్ లక్షణాలు అయితే ఒక సైడ్
చెయ్యి కాలు పక్షవాతం రావటం, మాట తడబడటం లేదా మాట పోవటం, చూపులో తేడా రావచ్చు, ఫేస్లో తేడా రావచ్చు. ఇది క్లాసికల్గా ఉంటుంది. ఇలా కాకుండా వేరేవి కూడా ఉంటాయి. అదేంటంటే పక్షవాతం అంటే వీక్నెస్ కాకుండా అటువైపు నమ్నెస్ అంటే తిమ్మిరెక్కటం, మొద్దు బారటం జరగవచ్చు, లేదా ఫిట్స్ రావచ్చు, లేదా కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేదా కేవలము మాట చిన్నగా రావటము, ముద్దగా రావటము జరగవచ్చు. ఇవన్నీ కూడా స్ట్రోక్లో లక్షణాలు. అయితే స్ట్రోక్ ఎలా వస్తుంది అంటే స్ట్రోక్ వచ్చేదానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి క్లాట్ కట్టడం. ఇది చాలా సాధారణమైన కారణం. 100లో 90 మందికి పైగా ఈ రక్త ప్రసరణలో క్లాట్ వల్లనే వాళ్ళకి స్ట్రోక్ వస్తుంది. కొంతమందిలో రక్తనాళాలు చిట్లిపోవటం వలన వస్తుంది. ఈ 2 కారణాలలో మళ్ళీ ఆర్టరీలో వచ్చిందా లేదా వీన్లో వచ్చిందా అనే కారణాలు మళ్ళీ సపరేట్గా ఉంటాయి. ఆర్టరీలోనే 90% పైగా వస్తుంది, వీన్ అనేది తక్కువ శాతం ఉంటుంది. వీన్లో వచ్చే క్లాట్స్ వలన పక్షవాతం రావడం అనేది అందులో ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తుంది. ఫర్టిలిటీ ఏజ్లో ఉన్న వాళ్ళకి, హార్మోన్స్ వాడుతున్న వాళ్ళకి, కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి వీన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండొచ్చు. అలాగే రక్తంలో తేడా వలన ఏదైనా జబ్బులు ఉంటే దాని వలన కూడా స్ట్రోక్ రావచ్చు. అట్లే గుండెలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొట్టుకోవడంలో అరిథ్మియాస్ అంటారు. అంటే గుండె బీట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా గుండెలో హోల్ ఉన్నప్పుడు అటువంటి టైంలో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనము స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలుసుకున్నాము. చుట్టుపక్కల వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి ఆ వ్యక్తికి స్ట్రోక్ వచ్చిందన్న విషయం కూడా తెలుసుకున్నాము. సో ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా తెలుసుకున్నాము. తీసుకెళ్ళిన తర్వాత స్ట్రోక్ పేషెంట్కి మొట్టమొదటిగా చేసే ఇన్వెస్టిగేషన్ వచ్చేసి స్కానింగ్. ఈ స్కానింగ్లో 2 రకాలు ఉంటాయి. సిటీ స్కాన్ బ్రెయిన్, ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ అని ఉంటాయి. ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ అనే సెంటర్స్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇది కొంత ఖరీదైనది. మరిను దీన్ని పెట్టడానికి కావలసిన వసతులు కూడా ఉండాలి కాబట్టి. అయితే సిటీ స్కాన్ ఫెసిలిటీ ఈ మధ్య చాలా మటుకి చాలా ఊర్లలో అందుబాటులో ఉంటుంది. మరి దానికి సంబంధించిన స్ట్రోక్ డాక్టర్ లేనప్పుడు ఉట్టినే వెళ్తే ఉపయోగం ఏమిటి అని అనుకోవడానికి కూడా ఇప్పుడు మనము దాని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే టెలిమెడిసిన్ అనేది అందుబాటులో ఉంది. సో ఎక్స్పర్ట్ ఎక్కడో ఉంటారు, ఇక్కడ సిటీ స్కాన్ చేసి పేషెంట్ యొక్క స్వభావము, లక్షణాలు, తర్వాత సిటీ స్కాన్ ఆ డాక్టర్కి టెలిమెడిసిన్ ద్వారా పంపించి డైరెక్షన్స్తో ట్రీట్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. సో వెళ్ళగానే చేయటానికి సిటీ స్కాన్ కానీ లేదా ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి అది క్లాటా లేకుంటే బ్లీడ్ అవ్వడం మూలాన స్ట్రోక్ వచ్చిందో చూస్తారు. ఎందుకంటే దీని ట్రీట్మెంట్ దాని ట్రీట్మెంట్ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి. క్లాట్ వచ్చినప్పుడు మనము కరిగిచ్చే మందు వాడాలి. బ్లీడ్ ఉన్నప్పుడు బ్లీడ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ దానిని ఆపే ప్రయత్నం చేయాలి. సో బ్లీడ్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు ఒక్కొక్కసారి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఏవి అన్యూరిజమ్స్ అంటాము, అంటే ఆర్టరీ మీద, వెయిన్ మీద చిన్న చిన్న గాలి బుడగలు లాంటివి ఉంటే అవి పగిలినప్పుడు బ్లీడ్ అయ్యి స్ట్రోక్ రావచ్చు. వాటిని కొన్నిటికి పెద్ద పెద్ద బ్లడ్ వెజల్స్ మీద ఉన్న వాటికి వెంటనే మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లీడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎక్కువగా ఉన్న బ్లీడింగ్ని దానిని తీసేయటం ఇవాక్యువేషన్ అంటారు, అది కూడా సర్జరీ కిందే కన్సిడర్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్కి వెంటనే వెళ్ళాలి. ఇక కామన్గా వచ్చే ప్రాబ్లం అయిన క్లాట్ గురించి ఎలా ట్రీట్ చేస్తారంటే, ఈ క్లాట్ని కరిగించేకి విండో పీరియడ్ ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ లాగే 4 గంటల లోపు మీరు పేషెంట్ని తీసుకెళ్ళగలిగితే క్లాట్ బస్టర్ ఇస్తారు. అది 4 గంటల లోపు. కొత్తగా ఇంకొకటి 5 గంటల వరకు విండో పీరియడ్ ఉన్న మెడిసిన్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇది ఎందువలన వచ్చిందో అంటే బీపీ, షుగర్ ఇటువంటి లక్షణాలన్నింటినీ కనిపెట్టి వాటిని కూడా ట్రీట్ చేస్తారు. పేషెంట్ రికవర్ అయినాక ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలి. పేషెంట్కి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రీట్ చేయాలి. ఒకటి మనం ట్రీట్ చేయలేనిది వయసు. 65 ఏళ్ళ వయసు దాటిన వారికి స్ట్రోక్ రావటం అనేది ఎక్కువ ఇన్సిడెన్స్, కానీ మనం వయసు నేను చేయలేం కదా. సో మన చేతిలో ఉన్నవి కరెక్షన్ చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే స్మోకింగ్ కంప్లీట్గా మానేయాలి. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వస్తే ఇంకో స్ట్రోక్ రావడానికి 30% ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే ఆల్కహాల్,
తర్వాత డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవటం, బీపీ కంట్రోల్ చేసుకోవాలి, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే ఇంకోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం నుంచి మనం తప్పించుకోవచ్చు. కాకపోతే అప్పటికే ఏర్పడిన పర్మనెంట్ డ్యామేజ్ ఏదన్నా ఉంటే ఫిజియోథెరపీ ద్వారా దానిని కొంత తగ్గించుకోవడానికి కూడా మనం ట్రై చేయొచ్చు. అందుకనే టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎంత ముందుగా గుర్తిస్తే మీరు అంత ముందుగా పేషెంట్కి మంచి జరుగుతుంది.